కొత్త కాన్సెప్ట్ కొత్త కథలు రావు, ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు, క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్స్ ఎంత బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎంత హార్డ్ హీటింగ్ గా ఇచ్చారు. ఇవి చూసుకుంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు రావు. మెయిన్ హైలైట్స్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హార్డ్ హీటింగ్ డైలాగ్స్. ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్తో, లవ్లో ఉండే హ్యాపీనెస్లో ఉండే డైలాగ్స్. అండ్ సిద్ధు గారు, శ్రీనిధి అండ్ రాశి మధ్యన ఉంచే సీన్స్, సిద్ధు వైవాహర్ష మధ్యన వచ్చే కన్వర్జేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఇది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్ కి హై ఉంటది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. సిద్ధు బ్రో అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజే టిల్లు సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని చూసాను నేను, ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ ని, ఒక ప్రాపర్ యాక్టర్ ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఈ రోజుల్లో లవ్ లో మెసేజ్ ఏ ఉంటది. ఆ లవ్ లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చి వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్ లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి, అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్ లో ఉండే పెయిన్, స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్ తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్ తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజే టిల్లు అందరూ అదే అడుగుతున్నారు. డీజే టిల్లు సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. ఈ హ్యాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీ బ్లాస్ట్. ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3. నేరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం 20 మంది ఆర్టిస్టులు ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్. ఆయన రాసుకునే స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే అని, ఇద్దరు అమ్మాయిలతో, రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాదు ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని. ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండ్. ఆ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, హార్ట్ టచ్ అయ్యేలాగా. ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ, ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్, జనాల వేలో వాళ్ళకి వెళ్ళదేమో, వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంది. బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది, బట్ ఆడకపోవచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళ అంటే స్టోరీ వైజ్ ఇవన్నీ చాలా బాగుంది. కాకపోతే ప్రతి సినిమాకి ఒక చిన్న మ్యాజిక్, ఏదో ఒక మూమెంట్ ఎలిమెంట్, బట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. జనాలు అట్రాక్ట్ చేసే అంత లేదు అనే ఫీలింగ్. ప్రజెంట్ ఆడియన్స్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే వీకెండ్కి వచ్చి సరదాగా కూర్చుని చూసేది సినిమా. బట్ ఇలాంటివి ఆ బాధల్ని చూపించడం, లేదంటే వాళ్ళ ఎమోషన్ ని చూపించడం, ఇవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు యా. స్లో నెరేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, ఇంకోటి ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఓవరాల్ కొంచెం గిల్ట్ అవుతుంది. రేటింగ్ ఇచ్చే అంత ఏం లేదన్నది. వైవాహర్ష, అన్నపూర్ణ వల్ల మంచి కామెడీ అనిపించింది. ఇంకా ఈ ముగ్గురి వల్ల మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మంచి సినిమా తెలుసు కదా, దీపావళికి విత్ ఫ్యామిలీ తోటి చూడొచ్చు. 3+ ఇస్తాను, 3+ ఇస్తే చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. దీపావళికి వెళ్ళి చూడొచ్చు. కొత్త కాన్సెప్ట్, కొత్త కథలు రావు, ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు, క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్స్ ఎంత బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎంత హార్డ్ హీటింగ్ గా ఇచ్చారు. ఇవి చూసుకుంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు రావు. మెయిన్ హైలైట్స్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హార్డ్ హీటింగ్ డైలాగ్స్. ప్రతి లవ్ ఫెయిల్యూర్
కనెక్ట్ అయ్యే హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్ తో లవ్ లో ఉండే హ్యాపీనెస్ లో ఉండే డైలాగ్స్ అండ్ సిద్ధు గారు శ్రీనిధి అండ్ రాశి మధ్యన ఉంచే సీన్స్, సిద్ధు వైవాహర్ష మధ్యన వచ్చే కన్వర్సేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఇది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు, ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్ కి హై ఉంటది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. పర్ఫార్మెన్స్ మీకు ఎవరిది నచ్చింది? సిద్ధు బ్రో అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజే టిల్లు సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని చూసాను నేను, ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ ని, ఒక ప్రాపర్ యాక్టర్ ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఈ రోజుల్లో లవ్ లో మెసేజ్ ఏ ఉంటది. ఆ లవ్ లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చే వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్ లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి, అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్ లో ఉండే పెయిన్ స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్ తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్ తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజే టిల్లు అందరూ అదే అడుగుతున్నారు, డీజే టిల్లు సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. హీ హాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీ బ్లాస్ట్, ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3. నేరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం 20 మంది ఆర్టిస్ట్ ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్, ఆయన రాసుకునే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ, ఇద్దరు అమ్మాయిలతో రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాదు ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని. ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండ్. ఆ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, హార్ట్ టచ్ అయ్యేలాగా. ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్ జనాల వేలో వాళ్ళకి వెళ్ళదేమో, వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంటుంది. బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది, బట్ ఆడకపోవచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళ అంటే స్టోరీ వైజ్ ఇవన్నీ చాలా బాగుంది. కాకపోతే ప్రతి సినిమాకి ఒక చిన్న మ్యాజిక్, ఏదో ఒకటి మూమెంట్ ఎలిమెంట్, బట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. జనాలు అట్రాక్ట్ చేసే అంత లేదు అనే ఫీలింగ్. ప్రజెంట్ ఆడియన్స్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే వీకెండ్ కి వచ్చి సరదాగా కూర్చుని చూసేది సినిమా. బట్ ఇలాంటివి ఆ బాధల్ని చూపించడం, లేదంటే వాళ్ళ ఎమోషన్ ని చూపించడం, ఇవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. యా, స్లో నెరేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, ఇంకోటి ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఓవరాల్ కొంచెం గిల్ట్ అవుతుంది. రేటింగ్ ఇచ్చే అంత ఏం లేదన్న. వైవాహర్ష అన్నపూర్ణ వల్ల మంచి కామెడీ అనిపించింది. ఇంకా ఈ ముగ్గురి వల్ల మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మంచి సినిమా తెలుసు కదా, దీపావళికి విత్ ఫ్యామిలీ తోటి చూడొచ్చు. 3+ ఇస్తాను, 3+ ఇస్తే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. దీపావళికి చూడొచ్చు.